అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెసేజ్ कर दे तुम्हारा नंबर. రైతు కూలీలు మరి కూలీ పని చేసుకొని కూలీ మీద ఆధారపడి బతికేటటువంటి జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వారు రోజు ఆఫీసుల చుట్టూ తిరిగితే వాళ్ళకు పొట్టగాడని పరిస్థితి పని చేయకుంటే ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వారికి ఇప్పుడు ఈ జీరో బిల్ ఏదైతే ప్రభుత్వాలు ఇస్తామంటున్నాయో వాటిని మరి కరెంట్ డిపార్ట్మెంట్ ద్వారా రెక్టిఫై చేసి సాంకేతికపరమైన లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరి చేయాల్సిన అవసరం బాధ్యత ఉన్నది కాబట్టి సత్వరంగా ఈ కూలీలు రైతులు వ్యవసాయదారులు వ్యవసాయ పనులలో నిమగ్నమై ఉంటారు. ఇప్పుడు పంటలు చేతికొచ్చినాయి. వాళ్ళు ఒక గంట అక్కడ లేకుంటే పంట మరి పందులతోటి మరి ఇతరత్ర పంటలు నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఈ ఆలోచనను మాత్రం విరమించి సాంకేతికపరమైన ఎటువంటి లోపాలు ఉన్నా సరిదిద్ది ఈ రైతు కూలీలకు కరెంటు ఏదైతే 6 గ్యారంటీలలో ఉన్న ఈ విద్యుత్ విషయంలో మాత్రం సరైన చొరవ చూపాలని. నమస్కారం, నా పేరు నల్లుల శ్రీనివాస్, మాది బోత్ మండల్ పట్నాపూర్ గ్రామం. మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం జీరో బిల్లుల విషయం గురించి ఏంటంటే ఈరోజు మేము 6 గ్యారంటీల పథకంలో భాగంగా మేము జీరో బిల్లు ఆప్షన్ కరెక్ట్ పెట్టినా కూడా అది పై అధికారులు కొద్దిగా కరెంట్ ఆప్షన్లో ఎడిట్లో కరెక్ట్ కొట్టలేకపోవడం వల్ల జీరో బిల్లుల గురించి మళ్ళీ అప్లికేషన్లు తీసుకోవడం, ప్రభుత్వం మండల కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడంలో భాగంగా ఈరోజు మాకు ఏంటిదంటే చుట్టుపక్కల గ్రామాలలో కూలీ పని చేసుకునే వాళ్లకు ఏమీ చెప్పకపోవడంతో వాళ్ళు జీరో బిల్లుల ఆప్షన్లో మళ్ళీ తిరిగి అప్లికేషన్ పెట్టడం వల్ల అవి జిరాక్సులకే పైసలు చెల్లించడానికి కాలం సరిపోతున్నది. కాబట్టి ఇది గ్రామ పంచాయతీలకు సకాలంలో నెరవేర్చాలని తెలంగాణ ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నా. అట్లాగే ఇంకొక విషయం ఏంటిదంటే ప్రతిదానికి చీటికి మాటికి అధికారులు ఊకే సిలిండర్లు ఒకసారి దీనికి ఒకసారి దానికి ఒకసారి అంటూ అప్లికేషన్లు తీసుకోవడం వల్ల మాకు జిరాక్సులకే డబ్బులు సరిపోవడం లేదు. మరి కూలీ పని నాలి పని చేసుకునే సామాన్య జనానికి మేము ఏమి చెప్పాలా అసలు ఈ ప్రభుత్వము అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి దీన్ని ప్రభుత్వ అధికారులు సకాలంలో తొందరగా చర్య తీసుకొని అసలు ప్రతి విషయం సామాన్యుడికి చేరవేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.